హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి తమిళనాడులో దొరుకుతాయి అన్నమాట. మన సైడ్ ఉన్న మామిడికాయలు దొరకవు కాబట్టి ఇక్కడ ఈ మామిడికాయలతోనే పెడతారు. అందుకే మేము కూడా ఈ మామిడికాయలు తెచ్చుకున్నాము. మేమైతే 4 మామిడికాయలు తెచ్చుకున్నాము. మామిడికాయలని శుభ్రంగా కడిగేసి కొంచెం ఆరేసి ఇలా మెత్తటి క్లాత్తో తుడిచేయాలి. తుడిచేసిన తర్వాత ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. తర్వాత దాన్ని ముక్కలుగా పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, చిన్న చిన్న ముక్కలు ఎలా ఉన్నాయో అలా కట్ చేసుకోవాలి. చాకుతో కట్ అవ్వదు కాబట్టి మనం దాంతో కత్తిపీట అని అంటారు కదా, మీరు కూడా అలాగే అంటారా? మేమైతే కత్తిపీట అంటాము. దాంతో కట్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేయించుకోవాలి. మెంతులు ఇది కూడా లైట్గా వేయించుకోవాలి. ఆవాలు, వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి ఇలా ఉంచుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్గా. మరీ బాగా ఫ్రై అయితే చేదనిపించేస్తుంది. వీటన్నిటిని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. వాటితో పాటు మనం ఎండుమిరపకాయలు తీసుకోవాలన్నమాట. ఇవి తాలింపులో పెట్టుకోవడానికి. నేను 6 కాయలు తీసుకున్నాను కాబట్టి దానికి సరిపోతుంది. ఈ మసాలాలు కూడా వాటికి సరిపోతాయి. మీరు ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాల్సి వస్తుంది. వీటన్నిటిని గ్రైండ్ చేసుకుందాం మనం. అన్ని పౌడరు, జీలకర్ర, మెంతులు, ఆవాల పౌడర్ చేసేసాను. ఇది కూడా వెల్లుల్లి రెమ్మల పౌడరు. వెల్లుల్లి రెమ్మలు కూడా పౌడర్ చేసుకున్నాను. ఇది పచ్చిమిర్చి. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ పెట్టి వేడి చేసుకుందాము. ఇది తాలింపు పెట్టడానికి అన్నమాట. ఇది తాలింపు కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో మనము ఫస్ట్ కొంచెం హీట్ అయిందా లేదో చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈ తాలింపులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు, 4 వెల్లుల్లి రెమ్మలు, మెంతులు, ఇవి ఇందాక తీసుకున్నాం కదా మనం, అదే ఎండుమిరపకాయలు కొన్ని తాలింపులు వేసుకోవాలని చెప్పాయి కదా, అవే అన్నమాట ఇవి. వీటిని ఒక్కొక్కటిగా ఆ వేడి చేసుకున్నాం కదా ఆయిల్, ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం వెల్లుల్లి వేసేసుకుందాం. తర్వాత అవన్నీ ఒకేసారి కలిపి వేసేసుకోవచ్చు, పర్లేదు. ఎండుమిరపకాయ వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర ఉంది కదా, అవి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. అంటే ముందే స్టవ్ ఆఫ్ చేస్తే కొంచెం కాలదనమాట. అందుకే మనం ఇలాగా కొంచెంసేపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఇది చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందే కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయిగా, ఆ ముక్కల్లోకి మనం ఇప్పుడు అది చల్లారేలోపు మనం ఈ మెంతులు, జీలకర్ర పౌడర్ ఉంది కదా, అది కలిపేసి ఇందులో వేసేయాలన్నమాట. ఆ పౌడర్ అన్నిటిని ముక్కలకు తగిలేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. అందులో వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపేసి బాగా మిశ్రమాన్ని కలిపేయాలి. కలిపేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనకి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ముక్కలు బాగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. కొంచెం తగ్గించి వేసుకున్నాం అనుకో పాడే అవకాశాలు ఉంటాయి. కొంచెం కారమైన సాల్ట్ అయినా కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాం అనుకో అవి తర్వాత కారం ఏమో ఉండదు, ఎక్కువ కొంచెం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కారం వేసుకున్నాం కదా, కారము, సాల్ట్, మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా, ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కొంచెం మనం ఎంత బాగా కలిపితే ముక్కలకు అలా అంత బాగా పట్టేస్తుంది. ఇలా కలిపేసిన తర్వాత మనం అక్కడ ఆయిల్ హీట్ అయి పక్కన పెట్టాం కదా, అది చల్లారిపోతూ ఉంటుంది. మనం దాన్ని ఒకసారి తీసుకొద్దాము. అది తీసుకొచ్చేలో ముక్కల్ని బాగా ఇలా కలుపుతున్నాం చూడండి.
చక్కగా కలుపుకోవాలి. కొంచెం ఈ ఆయిల్ ఏంటంటే అది తాలింపు ఆయిల్ హీట్ తగ్గే వరకు కొంచెం మనం పచ్చి ఆయిల్ పెట్టుకొని ఇంకా ముక్కలు బాగా కలిపే వరకు అంటే కలుపుతూ ఉంటే ఆయిల్ కొంచెం లైట్గా ఆయిల్ పోసామనుకో ఇంకా బాగా ముక్కలకి పట్టేస్తుంది అనమాట మసాలాలు. పచ్చి ఆయిల్ ఫస్ట్ పెట్టింది, తర్వాత మనం తాలింపు వేసుకున్నాం కదా ఆ ఆయిల్ పెట్టేయాలన్నమాట. మొత్తం పోసేస్తున్నాం చూడండి. చల్లారిన తర్వాత ఇది ముందుగానే మీరు పట్టేసుకుంటే వేడి కాలుతుందండి. చూడండి చక్కగా చల్లగా అయిపోయింది. ఇలా కలిపేస్తున్నాము. ఇది కొంచెమే అన్నమాట పచ్చడి. మేము సిక్స్ మ్యాంగోస్ తెచ్చుకున్నాము, వాటికి మాత్రమే, మా ఫ్యామిలీకి సరిపోతుంది ఇది. చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్లో, ఎంతసేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి. చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పచ్చడి టేస్ట్ చూసామండి, చాలా బాగా ఉంది. కారం కూడా అంతేమీ లేదు, అన్ని మసాలాలు సరిపోయాయి. బాయ్, ట్రై చేసి చూడండి.